ఆలోచనతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాను. ఒకవేళ స్వరాజ్యం వస్తే దేశం యొక్క స్థితి పూర్తిగా మారిపోవడం ఖాయమని, దారిద్ర్యం, బానిసత్వం, ఉద్యోగుల జులుం వంటి అనర్థాలు తొలగి ప్రజానీకం, వారితో పాటు మాబోటి వారు సుఖపడతారని కలలుగన్నాము. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తరువాత కొంతకాలం పాటు బీడీఓగా పనిచేశాను. ఆగస్టు నెల 15వ తేదీన 1972లో ఇందిరాగాంధీ గారి నాయకత్వాన ఉన్న ప్రభుత్వం స్వాతంత్ర ఉద్యమంలో నేను పాల్గొని చేసిన కార్యక్రమాలు, నేను పడిన శ్రమ కష్టం గుర్తించి నన్ను తామ్రపత్రం అందుకోవాలని ఢిల్లీ ఎర్రకోటకు ఆహ్వానించారు. చారిత్రాత్మకమైన ఆ సంఘటన నా జీవితంలో మరువరానిది. 1967లో నేను స్వతంత్ర భారత్ అనే పక్షపత్రిక ప్రారంభం చేశాను. దానికి ఎడిటర్ నేనే. ప్రజాస్వామ్య సోషలిజం గురించి ఆ పత్రిక ద్వారా ప్రచారం సాగించాను. అందులో ప్రకటనలు